Hi, welcome to Freedom Refined Sunflower Oil Abhiruchi powered by Jersey and Panasonic Metallic Jasmine Cooker. ఈ రోజు మనకి మీ చేతి వంట సెగ్మెంట్ లో వెరైటీస్ చేసి చూపించడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఎలాంటి వంటలు చేస్తారో చూద్దాం. కానీ దానికంటే ముందు గుమగుమల్లో ఒక టేస్టీ వెరైటీని ఇప్పుడు చూద్దాం. హలో రాజు గారు, ఈ రోజు ఏం వంట చేస్తున్నారు? గుమగుమల్లో ఒక డిఫరెంట్ కాంబినేషన్ చేస్తున్నానండి. కార్న్ బైగన్ మసాలా. కార్న్ బైగన్ మసాలా. కార్న్ అంటే ఏ కార్న్ తీసుకుంటున్నారు? స్వీట్ కార్న్ తీసుకుంటున్నారు. ఓకే ఓకే, మరి కార్న్ బైగన్ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ బైగన్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో వంకాయలు కొంచెం ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే స్వీట్ కార్న్ ఒకటి మనం ముందుగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో చాలా లైట్ గా ఉంటుంది, అలాగే తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో అదే ఇప్పుడు మనం వాడుతున్నాం. ఎలాగో వంకాయ మగ్గిపోతే మళ్ళీ ఆ స్వీట్ కార్న్ వేస్తే మరీ పేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకుంటే అది కొంచెం ఎండింగ్ లో యాడ్ చేసేసి కాస్త మనం మగ్గిచ్చేసుకుంటే సరిపోతుంది. సో ఎలాగో స్వీట్ కార్న్ కి మనకి మంచి టేస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఉడికించేసేస్తే ఫైనల్ గా జస్ట్ అలా కలిపేసి తీసుకున్నా మనకి ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేసుకుంటాం. సో ఆయిల్ వేసిన తర్వాత మసాలా దినుసులు అండి. సో మసాలా దినుసులు కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇక్కడ మసాలా బేస్ వచ్చేసి జీడిపప్పు పేస్ట్ వాడుతున్నాం. సో అదొకటి సరిపోతుంది కొంచెం. సో అంటే ఇది ఓవరాల్ గా మనకు కొంచెం కమ్మగా వస్తుంది, అంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి గ్రేవీ కొంచెం మనకు కమ్మగానే ఉంటుంది. సో రోటీస్ లాంటి వాటిలోకి బాగుంటుందేమో కదా అయితే? రెండింటిలోకి తీసుకోవచ్చండి. రైస్ లోకి బాగుంటుంది, రోటీస్ లోకి బాగుంటుంది. ఎక్కువగా ఏంటంటే రోటీస్ బాగుంటుంది. కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు. సో ఇప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఈ వంకాయ ముక్కలు మగ్గిపోతే ఆ జీడిపప్పు పేస్ట్ యాడ్ చేస్తుంది. ఎందుకంటే మనకి జీడిపప్పు తొందరగా అడుగు పట్టేస్తుంది, మాడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జీడిపప్పును మనం బేస్ ఎప్పుడు తీసుకున్నా కొంచెం ఎండింగ్ లో యాడ్ చేస్తేనే బాగుంటుంది. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే అండి. సో మూత పెట్టేసి మగ్గిచ్చేస్తుంది. ఓకే రాజు గారు. ఓకే, సో మరి ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఇలాగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం. పెరుగు తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదండి. పెరుగు సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. చర్మానికి కానీ జుట్టుకు కానీ పెరుగు అప్లై చేసుకోవడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు పెరుగుని ముఖానికి కానీ మెడకి చేతులకి శరీరం అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? వెళ్ళొస్తాండి. వంకాయ ఇప్పుడు మగ్గిపోయి. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న కార్న్ అండి. సో దీంతో పాటుగా జీడిపప్పు పేస్ట్, సో ఇలా ఏమి పేస్ట్ ఏమి లేకుండా జస్ట్ ఊరికే అలా కార్న్ వంకాయ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందేమో కదా? బాగుంటుంది. ఒక టమాటో అది యాడ్ చేసేసి కూరలాగా. దీంట్లో కూడా కొంచెం పులుపు కావాలనుకుంటే కొద్దిగా టమాటో, ధనియాల పొడి,
కొద్దిగా గరం మసాలా, కొద్దిగా వాటర్ ఇస్తారా. సో జీడిపప్పు పేస్ట్ ఏంటంటే ఫాస్ట్గా పట్టేస్తుంది. సో మనం తీసుకున్న ఇంగ్రీడియంట్కి ఏది తీసుకున్నా కానీ సో అదే కొంచెం అంటే కొబ్బరి గసగసాలు కొంచెం టైం తీసుకున్నా ఇది చాలా ఫాస్ట్గా పట్టేస్తుంది. సో దీంట్లోనే కావాల్సి కొద్దిగా కొబ్బరి గసగసాలు కూడా అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో టొమాటో బదులుగా కావాల్సిన కొంచెం పెరుగు అది యాడ్ చేసుకున్నా కొంచెం మనకు ఆ కుర్మా టైప్లో బాగుంటుంది. సో కొంచెం పుల్ల పుల్లగా వచ్చేసి కొద్దిగా కొత్తిమీర. సో ఇప్పుడు మనం ఇక్కడ స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా రాజు గారు. అవునండి. దీని ప్లేస్ లో బేబీ కార్న్ అట్లా యాడ్ చేసుకోవచ్చా? కావాలంటే సో బేబీ కార్న్ చేసుకోవచ్చు, కావాలంటే కొంచెం పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మష్రూమ్ కూడా. ఓకే ఓకే. సో ఇలాంటివన్నీ యాడ్ చేసేసుకుని సో మెయిన్ గా ఏంటంటే జీడిపప్పు కొంచెం కమ్మకమ్మగా ఉంటుంది కదా, సో వీటన్నిటి కూడా బాగా కాంబినేషన్ బాగా సెట్ అవుతుంది. ఓకే అండి, రెడీ అయిపోయింది. కార్న్ బైగన్ మసాలా రెడీ. నైస్, చాలా బాగుంది చూడడానికి కూడా. ఓకే, మరి కార్న్ బైగన్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ బైగన్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, జీడిపప్పు పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కార్న్ బైగన్ మసాలా రెడీ. ఓకే అండి, మరి మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా, తీసుకుని రాజు గారు. చూడడానికి కూడా బాగుంది, చాలా బాగుంది. బేసిక్ ఇట్లా కార్న్ కనిపిస్తే ఏదైనా కూడా ఉట్టిగా తినేయాలనిపిస్తుంది. ఏంటో సో కేవలం మనం అంటే కాజు పేస్ట్ ఒకటే వేసినా చాలా టేస్ట్ వచ్చింది. యూజువల్ గా కాజు యాడ్ చేయగానే కర్రీకి దేనికైనా కూడా మంచి రిచ్ టేస్ట్ అనేది యాడ్ అయిపోతుంది. అవునండి, కాంబినేషన్స్ లో కలిపితే అన్ని కలిపి తెలుస్తాయి. బట్ ఇక్కడ ఓన్లీ వెజిటబుల్ కూడా తీసుకుంది మనం వంకాయ కదా, ఇంకా దాని కాంబినేషన్ చెప్పక్కర్లేదు. బాగుంది, వంకాయ సాఫ్ట్ గా, ఈ గింజలు క్రంచీ క్రంచీగా, అండ్ టోటల్ గా గ్రేవీ అనేది చాలా బాగా సెట్ అయింది. యాక్చువల్ గా రైస్ కి, రోటీకి, బిర్యానీ లాంటి వాటితో కూడా తీసేసుకోవచ్చు. సూపర్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది వంకాయ ఇంకా కార్న్ కాంబినేషన్. అంటే ఇలా మసాలా వెరైటీ చాలా బాగుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. కొంతమందికి కనురెప్పలు పల్చగా ఉంటాయి, ఇంకా రకరకాల మస్కరాలు ఇలాంటివి వాడడం వల్ల కూడా, పోషకాహార లోపం వల్ల కూడా కనురెప్పలు రాలిపోతూ ఉంటాయి. మరి కనురెప్పలు నల్లగా ఒత్తుగా ఉంటేనే కదా చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాం. మరి ఇలా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పెట్రోలియం జెల్లీలో కొద్దిగా ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని కనురెప్పలకి మృదువుగా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే కనురెప్పలు రాలిపోవడం తగ్గుతుంది, అలాగే ఒత్తుగా కూడా పెరుగుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు కదా, చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్, మీ పేరేంటి? జాన్సన్. ఏ కాలేజ్ జాన్సన్ మీరు? IHM హైదరాబాద్. ఓకే, సో ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ వెళ్తున్నారా? ఓకే, హలో అండి, మీ పేరేంటి? నా పేరు సంబాని పాషా. ఓకే, సో సేమ్ కాలేజ్. హైదరాబాద్. ఓకే, నైస్. సో ఇద్దరు ఒకటే బ్యాచ్ మీరు? ఓకే, మరి ఈ రోజు ఏం వెరైటీస్ చేస్తున్నారు? నేను పిజ్జా పరోటా చేస్తున్నానండి. పిజ్జా పరోటా. ఓ, పిజ్జా బేస్? పిజ్జా బేస్ కాదు, మామూలుగా పరాటా అంటే వీట్ ఫ్లవర్ తోటి చేసి మామూలుగా బేకింగ్ కాకుండా పాన్ పైన ఫ్రై చేసుకోవచ్చు. పిజ్జా ఫ్లేవర్ లో చేయొచ్చు. ఓ సూపర్. సో మీరేం చేస్తున్నారు? నేను జ్యూస్ చేస్తున్నానండి, స్ట్రాబెర్రీ కివి స్మూతీ. ఓ సూపర్. సో మరి ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు ఈ రోజు? మీరు చేసేస్తారా? ఓకే. ఓకే, మరి పిజ్జా పరోటా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పిజ్జా పరోటా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన క్యాబేజ్ 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఆలివ్స్ 4, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉడికించిన
ఉడికించిన స్వీట్ కార్న్ పావు కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా, ఆరిగానో కొద్దిగా, చీజ్ కొద్దిగా, పిజ్జా సాస్ కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, పాషా స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం వీట్ ఫ్లోర్ వేసుకోవాలండి 1 కప్. సో ఫస్ట్ పిండి తడిపేసి పక్కన పెట్టేసేయాలి. ఫస్ట్ పిండి వేసుకోవాలి ఇందులో. దీని తర్వాత మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీని తర్వాత కొంచెం మనం షుగర్ వేసుకుందాం, ఒక 1 టీ స్పూన్. కొంచెం బేకింగ్ సోడా వేసుకుందాం పించ్, ఎందుకంటే మనకు ప్రతిదానికి. కొంచెం కర్డ్ వేసుకుందాం, పెరుగు. సో ఇప్పుడు దీన్ని మనం నార్మల్ గా వాటర్ తో మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. డో తయారు చేయాలి. సో ఫస్ట్ మనం దీన్ని కలుపుకుందామండి. ఓకే, సో ఈ పిండి ఎంతసేపు నానబెట్టాలి? ఇట్లా ఇది కలిపి ఒక 15 మినిట్స్ దాకా నానబెట్టి 15-20 మినిట్స్. కొంచెం వాటర్ వేసుకుందాం మనం ఒక డో తయారు చేయడానికి. ఓకే, సో ఇప్పుడు ఇది ఇలా కలిపేసుకొని ఒక 15 మినిట్స్ దీన్ని మనం పెట్టేసుకుంటే మనకు డో అనేది తయారవుతుంది. ఓకే ఓకే. సో ఆల్రెడీ నేను డో చేసి పెట్టేసాను. అవునా? సో అది మనం వాడుకుందాం. అది వాడుకుందాం. 15-20 మినిట్స్ నానబెట్టు. ఓకే ఓకే. సో ఇది ఆల్రెడీ చేసి రెడీ అయిపోయింది. ఓకే ఓకే. సో ఇప్పుడు స్టఫింగ్స్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసుకుందాం. వెజిటేబుల్స్ ఉన్నాయి, సాటే చేసుకోవాలండి. ఓకే, సో దీనికోసం కొంచెం ఆయిల్ వేస్తున్నాను ఇందులో. సో ఇవన్నీ కూడా పచ్చివే కదా? ఇవన్నీ రాగా అంటే పచ్చి ఉంటాయి. సో ఇందులో సాతే వేసుకుంటే ఏంటంటే మనకు మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఇది పిజ్జా అంటే పిజ్జా స్టఫింగ్ పరోటాలో వస్తుంది మనకి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆనియన్ వేస్తాం. ఫస్ట్ ఇందులో కొంచెం ఆనియన్ వేద్దాం. ఫస్ట్ ఆనియన్ కొంచెం సాతే అవ్వాలండి. సో గోల్డెన్ బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ గా సాతే అయితే మనకు రా ఫ్లేవర్ అనేది ఆనియన్ నుంచి ఎగ్జాస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువ ఇట్లా మెత్తగా అలా ఏం అయిపోకలేదా? అంత అవసరం లేదు, ఎందుకంటే ఇది మళ్ళీ స్టఫింగ్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాన్ పైన ఫ్రై చేస్తామండి. సో అప్పుడు కూడా మళ్ళీ ఇది డబుల్ కుకింగ్ అయితే మళ్ళీ ఫ్లేవర్ టేస్ట్ అనేది రాదు. ఓకే ఓకే. సో ఇది కాలేజ్ లో నేర్పించిన రెసిపీ? కాలేజ్ లో నేర్పించారు. ఇంత ముందు నేను ఒక షెఫ్ దగ్గర నేర్చుకున్నానండి. ఇందులో కొంచెం మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం. ఓకే, సో కొంచెం పిజ్జాలో మన ఇండియన్ ఫ్లేవర్స్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఈ రెసిపీస్ అన్ని మీరు ఒకసారి కాలేజ్ లో నేర్చుకుంటే మళ్ళీ ప్రాక్టీస్ చేస్తామండి. క్యారెట్ వేసుకున్నాం కొంచెం. ఓకే, సో అన్ని స్టఫింగ్ లో కాబట్టి సన్నగా చాప్ చేసుకోవాలి. ఫైన్ చాప్ ఉండాలండి ఇది. ఓకే, బ్రౌనైస్ కటింగ్ లో. సో మనం ఇందులో కొంచెం క్యాబేజ్ వేసుకుందాం. ఓకే, సో ఎలాగో సన్నగానే చాప్ చేసుకుంటాం కాబట్టి ఫాస్ట్ గానే ఫ్రై అయిపోతాయండి. సో ఇందులో కొంచెం క్యాప్సికమ్ అండి, గ్రీన్ క్యాప్సికమ్. సో దీని ఏదైనా సింగిల్ ఫ్లేవర్ తో చేసుకోవచ్చా మనం ఈ పిజ్జా పరోటా? చేసుకోవచ్చు, సింగిల్ ఫ్లేవర్ తోనే చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజ్ ఇష్టమైన వాళ్ళకు నాన్ వెజ్ కూడా స్టఫింగ్ వేసుకొని చేసుకోవచ్చు. నాన్ వెజ్ కూడా. సో మిర్చి కొంచెం గ్రీన్ చిల్లీ వేసుకుందాం. ఓకే, స్పైసీనెస్ కోసం అండి. మనం కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుందాం కొద్దిగానే. సో గ్రీన్ చిల్లీ ఉంది కాబట్టి ఎక్కువ అవసరం. ఇంకా స్పైసీనెస్ మన చాయిస్ ని బట్టి పెంచుకోవచ్చు. కొంచెం స్పైసీగా కావాలంటే స్పైసీగా, లేకుంటే తక్కువ అయితే తక్కువ. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కొంచెం జీలకర్ర వేసుకుందాం, ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఎక్కువ వద్దు, అది ఎక్కువ కాదు అంటే ఫ్లేవర్ అనేది పిజ్జాలో ఎగ్జాస్ట్ అవుతుంది. ఓకే ఓకే. సో వెజిటబుల్స్ అన్ని మంచి స్మెల్ వస్తుంది, వేగాయి బాగా. దీని తర్వాత కొంచెం మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. సాల్ట్ అవన్నీ ఇప్పుడు ఫైనల్ యాడ్ చేస్తాం మేడం. ఎక్కువ వద్దు, కొంచెం. సో ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి కొంచెం గరం మసాలా. ఓకే, సో ఇవన్నీ లేకుండా జస్ట్ మనం ప్లెయిన్ గా చేసుకుంటే అంత టేస్టీగా అనిపిస్తుంది. టేస్టీ రాదు మేడం. సో నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాం, కొద్దిగా సాల్ట్, ఎందుకంటే చీజ్ లో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాం. కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ మేడం. ఓకే, సో అయిపోయినట్టేనా ఇది? అయిపోయింది మేడం. కొంచెం లాస్ట్ మూమెంట్ లో కొరియాండర్ లీవ్స్
సెట్ అయిపోతుంది. లాస్ట్లో మనం కొద్దిగా కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసుకున్నాం. సో ఈ ఆలివ్స్ అవన్నీ మనకి అది గార్నిష్ కాదు మేడం, అది స్టఫింగ్ చేసినప్పుడు వేయాలి. అది ఇప్పుడు కాదు కదా, ఇప్పుడు అంటే కుక్ చేయాలి. ఇది వెజిటేబుల్స్ కుకింగ్, అది స్టఫింగ్ ఎప్పుడైతే వేస్తామో అప్పుడు యాడ్ చేసుకుంటాం. సో మనం లాస్ట్ లో కొంచెం కార్న్ వేసుకుందామండి. ఇది ఆల్రెడీ బాయిల్ కార్న్. సో ఇది కొంచెం ఒక 30 seconds ఉన్నా సోక్ అయిపోతుంది మనకు. సో ఇది కొంచెం యాడ్ చేసుకుందాం. మరి ఇది ఇలా గింజలుగా ఉన్నాయిగా, పర్లేదా? పర్లేదు, అది కార్న్ అలానే ఉంటుంది. సో దీనికి మనం బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు మేడం. చాప్ చేసేసి బేబీ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మామూలుగా ఇలాంటి స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో అయిపోయిందండి, ఈ స్టఫింగ్ ఆఫ్ చేసుకుని. సో ఇది కొంచెం చల్లారితే అప్పుడు మనము పిజ్జా రోల్ చేసుకోవచ్చు కదా. సో వెయిట్ చేద్దాం ఒక 5 minutes. సో పాషా ఇది చల్లారిపోయినట్టే కదా? చల్లారిపోయింది. సో ఇప్పుడు మనం చీజ్ గ్రేట్ చేసుకుందాం. సో అంత చీజ్ పడుతుందా మనకి దీంట్లో? కొంచెం పిజ్జా కదా మేడం, సో చీజ్ అనేది కంపల్సరీ. పిజ్జా పరోటా కదా, నేను మర్చిపోయా. సో ఇందులో మన స్టఫింగ్ వేసుకుందాం మేడం. స్టఫింగ్ వేసుకున్నాం. స్టఫింగ్ కూల్ అయిపోయినాక ఇందులో వేసుకోవాలి మేడం, లేకుంటే చీజ్ మళ్ళీ మెల్ట్ అవుతుంది. దీంట్లో వేస్తే అంతా ఉండకట్టుకున్నట్టు అవుతుంది కదా. సో ఇందులోనే కొంచెం మనం స్టఫింగ్ వేసుకొని కలిపేసుకుందాం. ఇది మనం కొంచెం ఆరిగానో ఇవన్నీ మిక్స్ చేసుకుందాం. కొంచెం మనం లాస్ట్ మూమెంట్ లో కొంచెం ఆరిగానో ఫ్లేక్స్ బ్లాక్ ఆలివ్స్ యాడ్ చేసుకుందాం మనం. ఇది కూడా మిక్స్ చేసుకుందాం. సో చిల్లీ పేస్ట్ ఏంటి మనం దానికి అప్లై చేస్తామా? ఈ చిల్లీ పేస్ట్ అది పిజ్జా సాస్ మేడం. అది సో అది బేస్ కి అప్లై చేయాలి. సో అది ఏంటంటే కొంచెం మంచి స్పైసీనెస్ ఫ్లేవర్, పిజ్జా ఫ్లేవర్ అనేది పిజ్జా సాస్ తోనే ఎగ్జాస్ట్ అవుతుంది. సో మిక్స్ అయింది మేడం. సో మనం నేను ఆల్రెడీ కలిపి పెట్టాను ఇందులో. సో దీంతో మనం పిజ్జా పరాటా చేసుకుందాం. సో ఇప్పుడు మనం కొంచెం పిజ్జా సాస్ పేస్ట్ చేస్తాం మనం దీంట్లో. సో పిజ్జా సాస్ అప్లై చేసుకున్నాం మ్యామ్. దీని తర్వాత ఈ స్టఫింగ్ అనేది మనం ఇందులో యాడ్ చేసుకుంటే అయిపోతుంది. వన్ సైడ్ సెట్ చేసుకోవాలి. ఈ స్టఫింగ్ పెట్టినాక మనం ఇది మనం ఫోల్డ్ చేసుకుందాం మేడం. ఇందులో దీనిపైన ఫోల్డ్ చేసుకుని ఇది బయటికి రాకుండా స్టఫింగ్ క్లోజ్ చేసుకోవాలి దీంట్లో. ఇది హీట్ అయిపోయింది. సో దీనికి మనం టైట్ గా కూడా క్లోజ్ చేస్తాం మేడం. దీంతోనే ఫినిషింగ్ మంచి అట్రాక్టివ్ ఉంటుంది ఇలా చేసినా కూడా. హీట్ చేసుకోండి మేడం. సో ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. సో దీనికి మనం కొంచెం హోల్స్ పెట్టాలి, ఎందుకంటే చీజ్ అనేది లోపల ఉంటుంది కాబట్టి మనం అందులో మెల్ట్ అవ్వాలని కొంచెం స్టీమ్ అనేది లోపల నుంచి పైకి రావాలి. సో ఆ టైంలో చీజ్ అనేది మంచిగా మెల్ట్ అవ్వి మనకు మంచి టెక్స్చర్ ఇస్తుంది. సో బోత్ సైడ్స్ చేసుకోండి మనం కొంచెం. సో దీన్ని మనం ప్యాన్ లో షిఫ్ట్ చేసుకుందాం మనం. ఇది కొంచెం అటు ఇటు కాలితే మనకు పరాటా మోడల్ అయ్యి చీజ్ అనేది మెల్ట్ అయ్యి మనకు ఎగ్జాక్ట్ టెక్స్చర్ పిజ్జా పరాటా తయారవుతుంది. సూపర్. సో అయిపోయిందా పాషా? మేము అయిపోయింది. సో దీన్ని మనం షిఫ్ట్ చేసుకుందాం మేడం. ఇందులో షాపింగ్ బోర్డ్ పైన. సో దీన్ని మనం కట్ చేసుకుందాం మనం మన పిజ్జా కట్టర్ పైన. సో ఇందులో కట్ చేసుకుందాం మేడం. సో ఇందులో సర్వ్ చేసుకుంటే మనం ఇష్టమైన దాంతో స్టఫింగ్తో చేసుకుంటాం.
సో పిజ్జా పరోటా రెడీ మేడం. నైస్. సో చీజ్ అంతా కూడా బాగా మెల్ట్ అయినట్టుంది కదా. Yes, ma'am. సూపర్. ఓకే అండి, మరి పిజ్జా పరోటా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పిజ్జా పరోటా తయారు చేసే విధానం: ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, వంట సోడా, పంచదార, పెరుగు వేసి కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో తరిగిన క్యాబేజ్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, గరం మసాలా, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారాక తురిమిన చీజ్, ఆరిగానో, ఆలివ్స్ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. దీనిపై పిజ్జా సాస్ రాసి వెజ్ మిశ్రమం ఉంచి అంచులు మూసివేయాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, పిజ్జా పరోటా రెడీ. ఓకే అండి, మరి పిజ్జా పరోటా తయారీ విధానం చూసారు కదా, అది కూడా టేస్ట్ చూద్దామా? ఓకే అండి. ఆ సాస్ అది అప్లై చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఆ పిజ్జా టేస్ట్ అనేది వస్తుంది. వెజిటబుల్స్ అన్ని కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. బాగుంది. చీజ్ కూడా చక్కగా మెల్ట్ అయి మొత్తం స్ప్రెడ్ అయింది. సో ఇంట్లో ఏంటంటే పిజ్జా చేసుకోవాలనుకుంటే కంపల్సరీగా బేస్ కావాలి. అవును. సో బేస్ లేకుండా ఇలా పిండితోనే మనం ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఇలా సేమ్ టేస్ట్ వస్తుంది. చేసేసేయచ్చు. యా, బాగుంది. ఐడియా బాగుంది. నైస్ టేస్ట్. ఓకే, మరి చూసారు కదండి పిజ్జా పరోటా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. భానుడి భగభగ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉదయం 7 నుంచే ఎండ మొదలైపోతుంది, సాయంత్రం 6 దాటినా ఎండ తగ్గట్లేదు. మరి ఏదో ఒక పని మీద, ఏదో ఒక కారణం మీద బయటికి వెళ్ళక తప్పదు. అలా బయటికి వెళ్ళొచ్చామో లేదో ఎండ తాకిడికి వడదెబ్బ, డీహైడ్రేషన్ ఇలాంటివి మొదలైపోతూ ఉంటాయి. మరి వడదెబ్బ తగ్గడానికి మనం ఎన్నో చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ చిట్కా కూడా బాగుంటుంది, ఫాలో అవ్వండి. అన్నం వండినప్పుడు ఆ వార్చిన గంజిలో కనుక సాల్ట్ కలుపుకొని తీసుకున్నట్లయితే వడదెబ్బ నుంచి త్వరగా ఉపశమనం దొరుకుతుంది. పిజ్జా పరోటా చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా జాన్సన్? సో మీది స్ట్రాబెర్రీ కివీ స్మూతీ. ఓకే, మరి స్ట్రాబెర్రీ కివీ స్మూతీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెర్రీ కివీ స్మూతీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్ట్రాబెర్రీలు 1 కప్పు, కివీలు 2, పాలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ తగినన్ని. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా జాన్సన్? సో ఇంకా స్మూతీ అంటే మనం అన్ని డైరెక్ట్ మిక్స్ చేసేస్తున్నాం కదా. స్ట్రాబెర్రీ అండి, ఓకే, కివీ ఫ్రూట్స్ అండి, తర్వాత మిల్క్ వేసుకున్నాం, బాయిల్ చేసుకున్నాం, కాచి చల్లార్చున్నాం. సో 2 మనం పుల్లటివే తీసుకుంటున్నాం అన్నమాట, ఫ్రూట్స్. ఓకే, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్. సో కర్డ్ ఎలా, స్వీట్ కర్డ్ అయినా లేకపోతే స్వీట్ కర్డ్? స్వీట్ కర్డ్. సో ఫ్రెష్ కర్డ్ అయితే బాగుంటుంది. హనీ. సో స్వీట్నెస్ అంతా ఇంకా హనీ అయినా. ఓకే, ఐస్ క్యూబ్స్ అండి. ఓకే, ఇప్పుడు మిక్సీ పట్టు. రెడీ. గ్లాసెస్. సో ఇది కొంచెం సమ్మర్ స్పెషల్ లాగా కదా, అంటే మనకి స్ట్రాబెర్రీస్ దొరికినప్పుడు ఇది చేసుకోవచ్చు. యాక్చువల్లీ స్ట్రాబెర్రీస్ తో కాదండి, వేరే ఏ ఫ్రూట్ అయినా చేసుకోవచ్చు, లైక్ లిచీ ఫ్రూట్, చెరీ ఫ్రూట్. మీ ఇద్దరు హైదరాబాద్ నుంచేనా లేకపోతే? మేడం నేను వరంగల్ నుండి. మీరు వరంగల్? ఓకే, మా వరంగల్ ప్రజలకి అందరికి హాయ్ చెప్పండి. వరంగల్ ప్రజలకు అందరికీ, ఇంకా మా పేరెంట్స్ కూడా. తప్పకుండా. ఓకే, మరి వరంగల్లో ఉండే వాళ్ళందరికీ అండ్ అలాగే స్పెషల్ గా పాషా వాళ్ళ పేరెంట్స్ కి నా తరపు నుంచి హాయ్. సో జాన్సన్ మళ్ళీ మిక్సీ పడుతున్నావా? అయిపోయింది. అయిపోయింది. ఓకే, గార్నిష్ చేసుకోవడానికి మింట్ లీఫ్. ఓకే ఓకే.
సో రెడీ. చాలా చాలా ఓకే, స్మూతీ. చూపిస్తుంది. ఓకే, మరి స్ట్రాబెర్రీ కివీ స్మూతీ కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ట్రాబెర్రీ కివీ స్మూతీ తయారు చేసే విధానం: మిక్సీ జార్ లో స్ట్రాబెర్రీస్, కివీలు, పాలు, పెరుగు, తేనె, ఐస్ క్యూబ్స్ వేసి మిక్సీ పట్టాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ కివీ స్మూతీ రెడీ. ఓకే అండి, మరి స్ట్రాబెర్రీ కివీ స్మూతీ తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, టేస్ట్ చూద్దామా? ఓకే, సో రెండిట్లో కూడా మనకు సీడ్స్ ఉంటాయి కాబట్టి అదంతా అలా తెలుస్తుంది దాంట్లో. సో బాగుంది జాన్సన్, టేస్టీగా ఉంది. అంటే కాంబినేషన్ కొంచెం పుల్లటివి నచ్చే వాళ్ళకి ఇవి కూడా ఏంటంటే మనకి స్ట్రాబెరీస్ తను కొంచెం అంటే చిన్న చిన్నవి తీసుకున్నాడు కదా బేబీ స్ట్రాబెరీస్. సో వాటి వల్ల ఏంటంటే కొంచెం ఆ పులుపు దీంట్లో కొంచెం ఎక్కువ తెలుస్తుంది. చెప్పినట్టు కొంచెం సాల్ట్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగుంటుంది. లేకపోతే మనకు మార్కెట్లో కొంచెం స్ట్రాబెరీ ఫ్రూట్స్ కొంచెం పెద్ద సైజు దొరికినవి తీసుకుంటే మనకు అప్పుడు కలర్ కూడా చేంజ్ వస్తుంది. అప్పుడు సీడ్ కూడా కొంచెం మంచిగా ఫామ్ అవుతుంది. సో ఆ సీడ్ కూడా మధ్యలో తగులుతూ ఇంకా బాగుంటుంది. సో దాంట్లో ఇంకొంచెం తేనె క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. అంటే మనకు కొంచెం స్వీట్నింగ్ కావాలనుకుంటే, పులుపు కొంచెం తగ్గాలి అనుకుంటే కొద్దిగా స్వీట్నెస్ పెంచేసుకోవాలి. అలాగే కొంచెం స్ట్రాబెరీ తీసుకున్నాం కాబట్టి స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, బాగుంది జాన్సన్. ఓకే, సో విన్నారు కదా రాజుగారు చెప్పిన చేంజెస్. సో అవి యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ పుల్లగా లేకుండా కొద్దిగా ఆ స్వీట్నెస్ అది యాడ్ అయ్యి స్మూతీ మనకి మంచి టేస్ట్ లో వస్తుంది. సో పుల్లగా కావాలనుకునే వాళ్ళు ఈ క్వాంటిటీస్ తో చేసేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. సో పాషా, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చు. జాన్సన్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్ వచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి అండ్ ఆల్ ద బెస్ట్. ఓకే అండి, మరి మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మైగ్రేన్ అంటే పార్శ్వపు నొప్పి గురించి చెప్పాలి అంటే నిజంగా అది అనుభవించిన వారికి తెలుస్తుంది. ఆ బాధ అంటే నరకయాతనగా ఉంటుంది. మరి ఈ బాధ తగ్గాలి అంటే, త్వరగా తగ్గాలి అంటే చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవ్వాలి. ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాలి. మరి వాము ఉంటుంది కదా, ఆ వాముని ముద్దగా చేసుకొని ఒక చిన్న క్లాత్ లో కట్టుకుని వాసన చూస్తూ ఉన్నట్లయితే మైగ్రేన్ నొప్పి నుంచి త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. ఓకే, మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేస్తారో చూద్దాం. సో రాజు గారు ఏం చేస్తున్నారు ఇప్పుడు జస్ట్ మినిట్? సమ్మర్ స్పెషల్ చేస్తున్నానండి. ఏంటది? మ్యాంగో కుల్ఫీ. ఓ, మ్యాంగో కుల్ఫీ. ఎస్. సో పండు మామిడి పళ్ళు ఇప్పుడు మనకి బాగా దొరుకుతున్నాయి కదా, దాంతో సీజనల్ గా దొరికే వాటితో మనం చేసుకుంటే బాగుంటుంది ఇంకా. ఓకే ఓకే, మరి మ్యాంగో కుల్ఫీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మ్యాంగో కుల్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పళ్ళ గుజ్జు 1 కప్పు, పాలు 2 కప్పులు, పచ్చికోవా 1/2 కప్పు, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తురిమిన పిస్తా 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో దీనికోసం ఏంటంటే మనకు నచ్చిన పండు అంటే ఫ్లేవర్స్ దాంట్లో చాలా ఉంటాయి కదా, ఆ పండు తెచ్చేసుకొని తొక్క తీసి ముక్కలుగా కట్ చేసి మిక్సీలో కొంచెం అంటే గుజ్జు రెడీ చేసుకోవాలి. పేస్ట్ లా అంటే స్మూత్ పేస్ట్ వస్తే మనకు కుల్ఫీ బాగుంటుంది. సో మీరు బంగినపల్లి తీసుకున్నారా? ఎస్ అండి. సో నేను ముందుగా రెడీ చేసి పెట్టేశాను. సో ముందు మనం పాలు మరిగించుకున్నాం. సో ఈ కాచి చల్లార్చిన పాలండి. సో ఇదేంటంటే కొంచెం టైం తీసుకుంటుంది మనకు అంటే సెట్ కావడానికి. ఓకే. సో అంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది, బట్ సెట్ కావడానికి కొంచెం అవర్స్ టైం తీసుకుంటుంది. యూజువల్ గా కుల్ఫీ అనేసరికి ఒక 7-8 hours అట్లా చెప్తూ ఉంటారు కదా. ఎస్. సో ఇది కొంచెం మరుగు స్టార్ట్ అయినప్పుడు సరిపడా పంచదార, ఓకే, అలాగే పచ్చికోవా. ఓకే. సో ఇది కొంచెం మనకు థిక్నింగ్ ఇస్తుంది కోవా. సో దీంట్లో స్వీట్ కోవా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఎలాగైనా దీంట్లో మళ్ళీ మనం పంచదార యాడ్ చేస్తాం. ఓకే. సో అలాంటిది ఉన్నా తీసేసుకోవచ్చు. సో యూజువల్గా అయితే కొంచెం ఆ పాలు అంత చిక్కబడేదాకా
చేస్తూ ఉంటారు కదా బయట. ఎస్ అండి. కాకపోతే మరీ అంత ప్రాసెస్ అంటే అంత ఓపిక బేసిక్ గా ఇప్పుడు జనాలకు ఉండట్లేదు, కొనుక్కొని తినేయొచ్చులే అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అలా కాకుండా ఇలా కోవా తెచ్చేసేసుకుంటే మనం తొందరగా మధ్య మధ్యలో మనకి ఆ కోవా ఇది తగులుతూ ఉంటుంది కాబట్టి కొంచెం రవ్వగా ఉంటుంది, సో అది తగులుతూ ఉంటుంది. సో మెయిన్ కుల్ఫీకి అంటే టేస్ట్ అదే కదా మనకి, ఆ పాలు అలా అయ్యి కొంచెం అది మనం తింటున్నప్పుడు ఆ కోవా బాగా తగులుతూ ఉంటుంది. దాని బదులు ఇలా కోవా యాడ్ చేసుకున్నా కూడా మనకి టేస్ట్ ఎలాగో వస్తుంది కదా. సో ఇది కొంచెం దగ్గరికి రావాలి. ఓకే, సో కాస్త చిక్కబడితే మిగతావన్నీ యాడ్ చేసేసుకుంటున్నామేమో కదా. అవునండి. ఓకే ఓకే అండి, మరి ఇప్పుడు మనం ఒక చిట్కా చూసేద్దాం. వేసవి కాలం పరగడుపున ప్రతిరోజు ఉదయాన్నే కొద్దిగా నిమ్మరసం, సాల్ట్ ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే రోజంతా కూడా తాజాగా ఉంటుంది, వడదెబ్బ బారిన పడకుండా ఉంటాము. ఓకే, మరి చిట్కా చూసేస్తారు కదా. కొంచెం చిక్కబడింది. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి, అలాగే కుంకుమ పువ్వు కలిపిన పాలండి. ఓకే, కుల్ఫీ స్మెల్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చివరిగా ఏంటంటే మనం స్టవ్ కట్టేసేసి మామిడి పండు గుజ్జు ఇక్కడ యాడ్ చేస్తాం. సో దీన్ని మళ్ళీ మరిగించాల్సిన అవసరం లేదు. సో పిస్తా మామూలే కుల్ఫీలో మనకు కంపల్సరీగా అలా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. కొంచెం చల్లారితే మనం మౌల్డ్స్ లో వేసేసుకొని సెట్ చేసేసుకోవాలి. సో అయితే ఇప్పుడు చల్లారాలా రాజు గారు? అవునండి, బట్ మిమ్మల్ని అంతసేపు నేను వెయిట్ చేయించిన. అదే కదా, ఎప్పుడెప్పుడు ఇలాంటివి చేస్తే ఫాస్ట్ గా తినేయాలా? ముందుగానే చేసేసి కొంచెం ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. ఇది చల్లబడిపోయింది మనకి. ఓకే ఓకే, దీన్ని మనం మౌల్డ్స్ లో వేసేసుకుందాం. సో ఇప్పుడు సెట్ అవ్వడానికి మనకి ఎంత టైం పడుతుంది రాజు గారు? 3 to 4 hours మినిమం. 3 to 4 hours. సో మనం ఇప్పుడు నెక్స్ట్ డే అలా పెట్టుకోవాలనుకుంటే ఈ రోజు చేసి పెట్టేస్తే మనకి ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా గట్టి పడిపోతుంది, డౌట్ ఉండకుండా. సో ఇప్పుడు ప్లాస్టిక్ కూడా దొరుకుతున్నాయి మనకి మార్కెట్ లో. మనకి ఏది అందుబాటులో ఉంటే అవి తెచ్చేసుకోవచ్చు. పుల్లలు పెట్టేసేవి అన్ని దొరుకుతున్నాయి. సో దీనికి కూడా కొంచెం అలా పుల్లలు పెట్టేసుకోవాలంటే ఈ పైన ఉన్న లిడ్ కాకుండా సిల్వర్ ఫైల్ వస్తుంది కదా, అల్యూమినియం ఫైల్. సో దాంతో కవర్ చేసి మధ్యలో పుల్లగా వచ్చేస్తే అది అటు ఇటు జరగకుండా మధ్యలో అలాగే స్టేబుల్ గా ఉంటుంది. మరి కుల్ఫీ కూడా ఆల్రెడీ సెట్ చేసి పెట్టారా రాజు గారు? అంటే 3 to 4 hours అంటే ఇప్పుడు మళ్ళీ చాలా సేపు వెయిట్ చేయాలి కదా. అది కూడా నేను రెడీ చేసి పెట్టేశాను. ఓకే, సో ఇవి ఫ్రిడ్జ్ లో పెట్టేసి మనం కార్వింగ్ చేసుకున్న తర్వాత తీసేస్తాం. ఓకే ఓకే. ఓకే, సో ఇప్పుడు కార్వింగ్ చూపించేస్తారా? అవునండి, స్లైసెస్ లా చేసేసి ఫ్లవర్ చేస్తున్నాను. సో థిన్ స్లైసెస్. స్కిన్ తోనా? అవునండి. సో ఇలా టూల్ ఉంటే మనకి ఏంటంటే చాలా పల్చగా వచ్చేస్తాయండి. పీలర్ తో వచ్చేస్తుంది కదా. సో ఎన్ని కావాలి ఇలా మనకి? ఒక 6-7. ఓకే. సో దీన్నే ఒక బేస్ లా తీసుకుంటున్నాం. ఓకే, టూత్పిక్. ఇది డైరెక్ట్ మనం ప్లేట్ లో చేసేద్దామండి. సో మళ్ళీ తీయడం కొంచెం కష్టం అవుతుంది.
అది ఇంకా అంత పొడుగ్గా అలా ఉంటుందా? ఓకే. తర్వాత నుంచి ఇలా ఫోల్డ్ చేసేసి చూస్తే ఏదో చాలా కాంప్లికేటెడ్ ఫ్లవర్ లా ఉంది కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెథడ్ తెలిస్తే చాలా easy. అదే మెథడ్ తెలిస్తే. ఓ వావ్, చాలా బాగుంది. ఓకే, సూపర్ రెడీ. సో ఇప్పుడు కుల్ఫీ కూడా తెచ్చేసుకుందాం. ఓకే రాజ్ గారు. సో బాగా సెట్ అయితే అంటే కొంచెం టైం పడుతుంది బయటికి రావడానికి. కొంచెం గట్టి పడిపోయి ఉంటుంది కదా. ఎస్. ఈ మౌల్డ్ లో ఒకసారి కొంచెం ఏదైనా వాటర్ లో అట్లా వేసి అట్లా తీయొచ్చు. హాట్ వాటర్ లో కొంచెం అలా డిప్ చేసి తీసేయచ్చు. మళ్ళీ ఎక్కువసేపు పెడితే కరిగిపోతుంది. రబ్ చేసేసి. సమ్మర్ లో ఇలాంటివి చేసుకుంటే హాయిగా ఎంత బాగుంటాయో. అండ్ ఇది మంచి మ్యాంగో స్మెల్ కూడా వస్తుంది. బేసిక్ గా ఇలాంటివన్నీ మనకి ఇంట్లో చేసుకుంటాం, చాలా ఈజీ అయిపోతే. మెథడ్స్ తెలిస్తే చాలా మంది బయటకు వెళ్ళి చేసుకోవడానికి కూడా పెద్ద అంత ఇష్టపడరు. యాక్చువల్లీ ఇలాంటివి చేసుకోవడానికి మామిడి పళ్ళు బాగా పండిపోయి కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు పాడైపోతూ ఉంటాయి ఫాస్ట్ గా. ఆ టైంలో ఇలాంటివి చేసేసుకోవచ్చు. సూపర్. కరిగిపోతుంది. సో చాలా చల్లగా మ్యాంగో కుల్ఫీ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో కుల్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార, పచ్చికోవా వేసి కరగనివ్వాలి. తర్వాత యాలకుల పొడి, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి దగ్గర పనివ్వాలి. దీనిలో మామిడి పళ్ళ గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక కుల్ఫీ మౌల్డ్ లోకి తీసుకోవాలి. ఆపై ఫ్రీజర్ లో 4 గంటల పాటు ఉంచి గట్టి పనివ్వాలి. అంతే, మ్యాంగో కుల్ఫీ రెడీ. ఓకే, మరి మ్యాంగో కుల్ఫీ తయారీ విధానం చూసారు కదా రాజు గారు. ఇంకా మనం మాట్లాడకూడదు, ఆల్రెడీ కొంచెం కరిగిపోయింది. వావ్, సూపర్. వావ్, మామూలు కుల్ఫీనే సూపర్ గా ఉంటుంది. చాలా బాగుంది. సీజనల్ గా మనకు దొరికే మ్యాంగో చాలా టేస్ట్. అంటే అది కుంకుమ పువ్వు అండ్ మ్యాంగో, యాలకుల పొడి, అన్ని ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. అండ్ టేస్ట్ చాలా బాగుంది. అంటే యూజువల్ గా కుల్ఫీ మనకి అన్ని ఆర్ట్స్ అదే ఆ పాలు అవన్నీ తిప్పి చేస్తే ఎలా వస్తుందో మనకి అంత టైం పట్టకుండానే ఆ కోవా అది యాడ్ చేసుకోవడం సో ఇలా అయితే మనం హ్యాపీగా మనకు నచ్చిన ఫ్రూట్ తో నచ్చిన కుల్ఫీ చేసేసుకోవచ్చు కదా. సో ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేసాం, మా కుల్ఫీ కరిగిపోతుంది. మీరు చూసారు కాబట్టి హ్యాపీగా ట్రై చేసేసేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా మనం ఇళ్ల గోడలకి ఇంటికి వైట్ వాష్ చేస్తూ ఉంటాం. ఇలా సున్నం వేసేటప్పుడు బయటి గోడలకు వేసేటప్పుడు అందులో సున్నంతో పాటు కొద్దిగా వార్నిష్ కూడా కలిపి వేయించినట్లయితే ఎండలకి వానలకి సున్నం పొడిగా రాలిపోకుండా ఉంటుంది. చాలా రోజుల పాటు ఇల్లు కూడా కొత్తగా కనిపిస్తుంది. ఈ రోజు మనం చూసిన టేస్టీ రెసిపీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. కార్న్ బైంగన్ మసాలా వెరీ వెరీ న్యూట్రిషియస్. కార్న్ అండ్ బైంగన్ బోత్ ఆర్ లో క్యాలరీ. వంకాయ మనకి ఎక్కడ యూస్ఫుల్ అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటాయి. కార్న్ కూడా మంచిది. జీడిపప్పు కూడా ఉంది. సో ఈ పర్టికులర్ రెసిపీ ఇలాగే చేస్తే జీడిపప్పుతో కిడ్స్ కి చాలా మంచిదండి, చిన్నపిల్లలకి. ఎందుకంటే కాల్షియం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, నర్వ్స్ డెవలప్మెంట్ కానీ, బోన్స్ కి కావాలి, పళ్ళకి కావాలి. అవి కాకుండా కాల్షియం వీటికి కూడా ఇంపార్టెంట్. సో ఆ పరంగా చూసుకుంటే కొంచెం ఎక్కువ కాజు వాడినా పిల్లల వరకు ఓకే. పెద్దవాళ్ళకి ఏమవుతుందంటే కాజు డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాగా, కత్తి మీద నడక అంటారు కదా, అలాగా కరెక్ట్గా వాడితే మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటాయి. కాస్త క్వాంటిటీ ఎక్కువ అయిపోతే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి. సో ఈ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి.
బట్ ఈవెన్ దెన్ కార్న్ బైంగన్ మసాలా బాగుందండి. తర్వాత పిజ్జా పరోటా. డెఫినెట్గా ఈ రెసిపీ చాలా మంచిదండి. పరోటాలో పిజ్జా కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒరెగానో కానీ వెజిటబుల్స్ కానీ క్యారెట్ క్యాప్సికమ్ ఇట్లాంటివి చీజ్ బేసికలీ పిజ్జా విత్ పరోటా బేస్ గోధుమ పిండితో కరెక్ట్గా ప్రాబ్లమ్ని అక్కడే సాల్వ్ చేసింది. మైదాతో చేసినది కాదు కాబట్టి డెఫినెట్గా పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి. పిల్లలకు హ్యాపీగా ఇవ్వచ్చండి. మిగిలిన అన్నీ కూడా వెరీ వెరీ యూస్ఫుల్. ఒక్కొక్క స్లైస్లో మనకు 150 క్యాలరీస్ ఉంటాయి. బట్ దట్స్ ఓకే, ఎందుకంటే ఆ చీజ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందులో వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా వాళ్ళ గ్రోత్కి ఇంపార్టెంట్. ప్లస్ ఏదో పిజ్జా తింటున్న ఫీలింగ్ కాబట్టి సైకలాజికల్గా వాళ్ళకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. బాగుందండి, ట్రై చేయొచ్చు. స్ట్రాబెర్రీ కివీ స్మూదీ. ఇందులోని పోషకాలు చాలా బాగున్నాయండి. స్ట్రాబెర్రీస్ అండ్ కివీస్, పెరుగు అండ్ తేనె. పెరుగు అనేది ఇట్స్ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. యోగర్ట్ అని కూడా చెప్తూ ఉంటారు. యోగర్ట్లో జనరల్గా మనకు స్ట్రాబెర్రీ ఎక్కువ మిక్స్ చేస్తూ ఉంటారు. సో మన పెరుగు స్ట్రాబెర్రీలో మిక్స్ చేయడం అనేది ఇట్స్ అ మాస్టర్ స్ట్రోక్ అండి. చాలా బాగుంది. క్యాలరీస్ కూడా లిమిటెడ్గానే ఉంటాయి. తేనె అనేది మనం మాడ్యులేట్ చేసుకోవచ్చు, మనకి ఎంత కావాలో అంత వీ కెన్ యాడ్. స్ట్రాబెర్రీ అండ్ కివీ ఆర్ ఎక్సలెంట్ ఫ్రూట్స్ అండి. స్ట్రాబెర్రీ ఈజ్ ప్రూవెన్ యాంటీ ఏజింగ్. అంటే మనం యంగ్గా స్మార్ట్గా కనిపించాలంటే స్ట్రాబెర్రీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో స్ట్రాబెర్రీ కివీ స్మూదీ సమ్మర్ స్పెషల్. క్యాలరీస్ కూడా జస్ట్ 150-200 లోపు ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేసుకోవచ్చు. మ్యాంగో కుల్ఫీ ఈజ్ ఆల్సో సమ్మర్ స్పెషల్. ఓకే, ఇందులో కోవా, పాలు, మ్యాంగో ఈ మూడుతోనే మనం కుల్ఫీ చేసుకుంటే ఇక మనకు అస్సలు వి డోంట్ నీడ్ టు కేర్ అండి. అంత మంచి రెసిపీ. కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటే కూడా ప్రాబ్లం లేదు. షుగర్ అనేది మనము కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కాకపోతే ఒక 20 grams వరకు తీసుకుంటే పర్ డే పెద్ద ప్రాబ్లం లేదు. దానివలన మెటబాలిజం అఫెక్ట్ అవ్వదు. ఎప్పుడు మనకు ఎక్కువ మెటబాలిజం అఫెక్ట్ అవుతుందంటే షుగర్ క్వాంటిటీ అధిగమించినప్పుడు. సో జాగ్రత్తగా ఆ క్వాంటిటీ లోపు కనుక తీసుకుంటే వీఆర్ సేఫ్. సమ్మర్లో ఇలా తీసుకోవాలని అందరికీ హ్యాపీగా ఉంటుంది కదండి, ఇంట్లో చేసుకొని ఇలా తీసుకోవాలని. సో యూ కెన్ ట్రై. చాలా బాగున్నాయండి వాళ్ళు మీరు చూసిన రెసిపీస్. పిజ్జా పరోటా వెరీ వెరీ న్యూట్రిషియస్, ట్రై చేయాలి. అలాగే కార్న్ బైంగన్ మసాలా, స్ట్రాబెర్రీ కివీ స్మూదీ అండ్ మ్యాంగో కుల్ఫీ ఆర్ అమేజింగ్ సమ్మర్ స్పెషల్స్ అండి. సో ఈ 4 కూడా మనం ఈ సీజన్ తగినట్టుగా ట్రై చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈ రోజు అన్ని రెసిపీస్ కూడా దేనికదే చాలా బాగున్నాయి. బట్ మ్యాంగో కుల్ఫీ ఆబ్వియస్లీ మనం ఇంట్లో అలా చేసుకుంటే హ్యాపీగా ఎన్ని కావాలంటే అని చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా మనకి తగ్గట్టు మనకు కావాల్సిన ఫ్లేవర్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత అంటే స్వీట్నింగ్ అనేది కూడా ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. అంటే ఇంట్లో చేసుకుంటే ఛాన్సెస్ ఉంటాయి. యా. సో అండ్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా 2 మంచి రెసిపీస్ చేశారు. సో బాగుంది. కొంచెం పరోటా స్టైల్లో ఈజీగా అంటే ఇంట్లో చేసుకునే మెథడ్ చూపించారు కదా. అవును, స్మూతీ కూడా బాగుంది, టేస్టీగా ఉంది. ఓకే, మరి చూసారు కదా ఇవాళ అన్ని వెరైటీస్ కూడా వెరీ టేస్టీ. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ మన ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ అభిరుచి పవర్డ్ బై జెర్సీ అండ్ పానాసోనిక్ మెటాలిక్ జాస్మిన్ కుక్కర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.